హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలకి అండ్ పెద్దలకి నచ్చే స్నాక్ ఐటమ్ పానీపూరి చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్లో 2 కప్పుల బఠానీలు, దానికి డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకొని ఇక్కడ నేను ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బఠానీని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మనం మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసి వేగనివ్వండి. జీలకర్ర వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని ముక్కలు చేసి వేయండి. ఇప్పుడు మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ టమాటాని కూడా యాడ్ చేస్తున్నాను. 2 ఒకటేసారి వేయడం వల్ల టమాటోలో ఉండే మాయిస్ట్కి ఆనియన్ కూడా త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇక్కడ మనం ఆనియన్ అండ్ టమాటో మగ్గిపోయేలోపు ముందుగా బాయిల్ చేసుకున్న బఠానీలో హాఫ్ బఠానీని మిక్సీకి వేసి దాన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. మిగతా హాఫ్ బఠానీ అలాగే ఉంచేయండి, అవి తర్వాత యూజ్ అవుతాయి. ఇక్కడ నేను బఠానీ మిక్సీకి ఎందుకు వేస్తున్నానంటే కొంచెం గ్రేవీ కోసం. ఇప్పుడు మనం మగ్గుతున్న ఆనియన్ అండ్ టమాటోలో కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి దాన్ని బాగా కలపండి. ఇక్కడ మీకు ఇష్టం ఉన్నట్టయితే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. కొంచెం పావుబాజీ మసాలా కూడా వేసి దాన్ని బాగా కలపండి. ఇవి మగ్గడం అంటే మనం ఫస్ట్ వేసిన దాంట్లో హాఫ్ క్వాంటిటీకి వస్తాయి. అలా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసుకున్న బఠానీ పేస్ట్ ఉంది కదా, అదంతా ప్యాన్కి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని బాగా కలపండి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నటువంటి హాఫ్ బఠానీ కూడా ఇక్కడ యాడ్ చేయండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసి దాన్ని కూడా బాగా కలపండి. కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసిన తర్వాత దాన్ని బాగా బాయిల్ చేయండి. ఒక 3 to 5 minutes వరకు బాయిల్ చేయండి. ఇది బాయిల్ అయ్యేటప్పుడు మిడిల్లో కలపెడుతూ ఉండండి, ఎందుకంటే ఇది బఠానీ కాబట్టి కింద ప్యాన్కి అంటుకుపోతుంది. అలా ఉండకుండా ఉండాలి కాబట్టి మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం పానీ కోసం 1 కప్ తీసుకొని అందులో కొంచెం చింతపండు, కొన్ని వాటర్ వేసి దాన్ని నానబెట్టేయండి. చింతపండు నానేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పిరికెడుమైన కొత్తిమీర, ఒక పిరికెడు పుదీనా కూడా వేసి, కొత్తిమీర అండ్ పుదీనా 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకునేలా చూడండి. 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, 1 స్పూన్ నిమ్మరసం వేసి కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేయండి, లేదంటే పెరుగు స్కిప్ చేయండి. వీటన్నిటిని కలిపి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేయండి. ఇందులో ఒక 2 pinches మైన బ్లాక్ సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్, ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం నిమ్మరసం వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత దాన్ని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోండి, ఇంకా కొంచెం సాల్ట్ ఆర్ కారం కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పానీపూరిలో స్టఫింగ్ కోసం క్యారెట్ తురుము, ఆనియన్ అండ్ కొంచెం బఠానీ తీసుకున్నాను. ఇవి పానీపూరి పాపడ్స్ని తెచ్చి ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఒక పానీపూరి బుడ్డని తీసుకొని దానికి చిన్నగా హోల్ పెట్టేసి కొంచెం బఠానీలు, కొంచెం ఆనియన్, అలాగే కొంచెం క్యారెట్ తురుము, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా కొంచెం, దాంతోపాటు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పానీని ఫిల్ చేయండి. అంతే, యమ్మీ యమ్మీ పానీపూరి రెడీ. Please do like, share and subscribe to our channel. Bye bye.